హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియోలో మా దగ్గర 2025 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V యూఎస్డి మోడల్ ఉంది. దీంట్లో మనకి కొత్తగా అప్డేట్స్ ఏం చేశారు, అలాగే కాంపిటీషన్ లైక్ N160 అండ్ NS160 తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ ఎందుకు తీసుకోవాలని కూడా చెప్తాను. అండ్ మనకి యూఎస్డి మోడల్ వచ్చిన తర్వాత పాత వేరియంట్స్ కంటిన్యూ అవుతాయి అంటే డెఫినెట్ గా కంటిన్యూ అవుతాయి. దీంట్లో మనకి బ్లాక్ ఎడిషన్ ఉంది, డిస్క్ ఉంది, డ్రమ్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, స్పెషల్ ఎడిషన్ ఉంది. అలాగే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో పాటు టెలిస్కోపిక్ మోడల్ కూడా ఉంటుంది. స్టార్టింగ్ మనకి బేస్ మోడల్ బ్లాక్ ఎడిషన్ వచ్చేసి 1,50,000 ఆన్ రోడ్ ప్రైస్ కి వస్తే, అదే ఇది టాప్ మోడల్ అనేది 1,78,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ కి అయితే వస్తుంది. ఈ మోడల్లో మనకి టోటల్ గా 3 కలర్స్ అయితే ఉన్నాయి. మీరు చూసేది గ్రానైట్ గ్రే కలర్, దీంతో పాటు ఇంకా మిగతా కలర్స్ అన్ని కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. సో ఈ కలర్ పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఫస్ట్ మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకొని ఫ్రంట్ నుంచి చూసుకున్నట్టయితే డిఆర్ఎల్ అనేది మనకి ముస్టాచ్ షేప్ లో అయితే ఉంటుంది. ఈ యూఎస్డి ఫోక్స్ అనేది యాడ్ చేసిన తర్వాత మరింత అగ్రెసివ్ గా అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు ఎల్ఈడి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి, ప్రొజెక్టర్స్ అయితే లేవు. అండ్ గ్రే కలర్ గ్రాఫిక్స్ తో పాటు మనకి ఇండియన్ ఫ్లాగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఫ్రంట్ లుక్ అనేది చూడడానికి చాలా అగ్రెసివ్ గా అయితే కనిపిస్తుంది. అండ్ దీంట్లో స్టిల్ మనకి మైనస్ పాయింట్ ఏంటంటే హాలోజన్ ఇండికేటర్స్ ఇస్తున్నారు, ఎల్ఈడి అనేది అప్డేట్ చేయాల్సింది. సో కాంపిటీషన్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఒకటి నాకు మైనస్ అనిపించింది. అండ్ ఫ్రంట్ లో మనకి గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకు 37mm యూఎస్డి ఫోక్స్. దీని వల్ల ఏంటంటే మనకు బెటర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది హై స్పీడ్ లో కూడా. మేము ఎక్కువగా సిటీలో నడుపుతాం, మాకు యూఎస్డి ఫోక్స్ అవసరం లేదు అనుకుంటే మీరు టెలిస్కోపిక్ మోడల్ తీసుకోవచ్చు. ఫ్రంట్ ఫెండర్ కూడా మనకి ఫైబర్ ఫెండర్ వస్తుంది, డ్యూయల్ టోన్ కలర్ లో, గ్రే అండ్ బ్లాక్ కలర్ లో. ఫ్రంట్ లో 270mm పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది. దీని వల్ల ఏంటంటే బెటర్ హీట్ డిసిపేషన్ అనేది అవుతుంది. అండ్ మనకి యూఎస్డి ఫోక్స్ అనేది టీవీఎస్ కంపెనీ నుంచి తీసుకున్నారు. డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకు దీంట్లో ఆర్ఎల్పి సెన్సార్ కూడా ఉంది. రెడ్ కలర్ వీల్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ మనకి 90/90 సెక్షన్ 17 ఇంచెస్ ఆఫ్ ట్యూబ్లెస్ వీల్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇంజన్ దగ్గర ఇంజన్ కౌల్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ లో హైపర్ ఎడ్జ్ అని చెప్పి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఈ సెగ్మెంట్ లో చాలా ఎక్కువ అని చెప్పాలి ఈ బైక్ కి. సో ఈ బైక్ యొక్క ఇంజన్ ఫిగర్స్ గురించి మాట్లాడితే ఇది మనకి 160cc సింగిల్ సిలిండర్ 4 ఆయిల్ కూల్డ్ ఇంజన్ తో వస్తుంది. పవర్ అనేది అరౌండ్ 17.5 PS అండ్ 14.7 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ బైక్ అనేది మనకి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి ఫ్రంట్ లో మనకి ఆయిల్ కూలర్ ఉంది. అండ్ దీంట్లో మనకి 3 మోడ్స్ ఉంటాయి, రెయిన్, అర్బన్ అండ్ స్పోర్ట్. మనకి స్పోర్ట్ లో ఏంటంటే మనకి మాక్సిమం పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అదే రెయిన్ అండ్ అర్బన్ మోడ్ లో ఏంటంటే మనకి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ తగ్గుతాయి. రెయిన్ అండ్ అర్బన్ మోడ్ లో మనకి అప్ టు 2 PS ఆఫ్ పవర్ అయితే తగ్గుతుంది. అలాగే మనకి టార్క్ అనేది 0.6 Nm అయితే టార్క్ తగ్గుతుంది. సో ఈ న్యూ గ్రానైట్ గ్రే కలర్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. దీంట్లో మనకి 12 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మనకి ఆర్ట్స్ లోగో అనేది బ్లాక్ కలర్ లో ప్రొవైడ్ చేశారు. సో సిటీలో మనం మైలేజ్ అరౌండ్ 40 నుంచి 45 మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు ఎంత ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా నడిపినా గానీ అరౌండ్ 37 వరకు అయితే ఈజీగా వస్తుంది. సో ఈ ఎగ్జాస్ట్ అనేది మనకు చూడడానికి డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ లాగా కనిపిస్తుంది, కానీ మనకు డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే రిమూవ్ చేశారు. ఇప్పుడు కొత్త డిజైన్ తో పాటు వస్తుంది. అండ్ రియర్ లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది రెడ్ కలర్ లో. సో రియర్ సస్పెన్షన్ అనేది మనకి లిటిల్ బిట్ స్టిఫర్ సైడ్ లో అయితే ఉంటది. అండ్ దీంట్లో .3 ఇంకా .4 మనకి బ్రేక్ ఫ్లూయిడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు వర్షాకాలంలో వాటర్ నుంచి ఇంకా మడ్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మనకు ఒక టైర్ అగర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిపైన ఆర్టీఆర్ అని చెప్పి బ్రాండింగ్ తో వస్తుంది. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ గురించి మాట్లాడితే మరీ ప్రీమియం ఉందని చెప్పాను, కానీ డీసెంట్ ఇనఫ్ అయితే ఉంది. అండ్ రియర్ మనం బ్రేక్స్ గురించి మాట్లాడితే 240mm డిస్క్ బ్రేక్ ఉంది. ఇది కూడా పెట్రోల్ డిస్క్ బ్రేక్ కాబట్టి మనకు ఎక్కువ హీట్ అయితే అవ్వదు. అండ్ ఇంకొకటి మనకు సేఫ్టీ పరంగా ఏంటంటే ఆర్ఎల్పి సెన్సర్ ఉంది. మనం సడన్ గా ఫ్రంట్ బ్రేక్ అనేది అప్లై చేసినా కానీ రియర్ వీల్ అనేది మనకు లిఫ్ట్ ఆఫ్ అయితే అవ్వదు. అండ్ రియర్ లో కూడా మనకి 130/70 R 17 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. రియర్ మనకు రేడియల్ టైర్ వస్తుంది కాబట్టి కార్నరింగ్ లో మనకు బెటర్ కాన్ఫిడెన్స్ అండ్ బెటర్ గ్రిప్ అయితే వస్తుంది. రియర్ లో టైల్ ప్యానల్ పైన 164V బ్రాండింగ్ అండ్ స్టికరింగ్ తో వస్తుంది. అండ్ మనకి స్ప్లిట్ గ్రాబ్ రైల్ లాంటిది ఒక డిజైన్ తో పాటు ఉంది, కానీ సింగిల్ పీస్ లో ఉంది ఇది. అండ్ రియర్ లో మనకి ఎల్ఈడి టైల్ లైట్ ఉంది. స్టిల్ మనకి హాలోజన్ ఇండికేటర్స్, ఇది ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. ఇది ఒక్కటి నాకు మైనస్ అనిపించింది దీంట్లో అయితే. అండ్ సీట్ డిజైన్ గురించి చూసుకున్నట్టయితే సింగిల్ సీట్ లేఅవుట్ అయితే ఉంది. పిలియన్ కి కొద్దిగా స్టెప్ అప్ ఉంది. ఇది మనకు డ్యూయల్ టోన్ కలర్ లో వస్తుంది. ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది. శారీ గార్డ్ ఉంది. బట్ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది స్టిల్ మనకి మిస్సింగ్ ఉంది. సో ఓపెన్ చైన్ ఉండడం వల్ల మనకి మెయింటెనెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ చేయాల్సి వస్తుంది. అలాగే 5 స్పీడ్ ఆఫ్ గేర్ బాక్స్ ఉంది. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ తో పాటు మనకి సెంటర్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ కి మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ బైక్ కర్బ్ వెయిట్ వచ్చేసి మనకు 146 kgs ఉంటుంది. అండ్ ఓవరాల్ గా సీట్ హైట్ కూడా మనకి 800mm ఉంటుంది కాబట్టి మీ హైట్ అరౌండ్ 5'4", 5'5" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. దీంట్లో ఇప్పటికి కూడా మనకు ఛార్జింగ్ పోర్ట్ అనేది మిస్సింగ్ ఉంది. ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. దీంట్లో మనకి 3 రైడింగ్ మోడ్స్ వస్తున్నాయి. దీంట్లో మనకు బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వాయిస్ అసిస్ట్ కూడా ఉంది కాబట్టి మీరు వాయిస్ కమాండ్ అయితే ఇవ్వచ్చు.
అండ్ దీంట్లో క్లచ్ లివర్ కానీ బ్రేక్ లివర్ కానీ మనకు అప్ టు 3 లెవెల్ వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. మనకి మోడ్స్ అనేది ఆపరేట్ చేయడానికి మోడ్ బటన్ ఇచ్చారు. మనకు హెడ్ లైట్ అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. మోడ్ బటన్ అనేది ప్రెస్ చేస్తా ఉంటే మనకు స్పోర్ట్, అర్బన్, రెయిన్ మోడ్ కి అయితే షిఫ్ట్ అవుతుంది. దీని వల్ల ఏంటంటే మనకు ఏబిఎస్ లో కాకుండా పవర్ లో కూడా డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేస్తారు. రెయినింగ్ కార్బన్ బోర్డ్ లో నడిపితే ఏంటంటే మనకు కొద్దిగా మైలేజ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే పవర్ అనేది అక్కడ కట్ ఆఫ్ అవుతుంది కాబట్టి. అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ, టాకోమీటర్, స్పీడోమీటర్, టైం ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంప్టీ ఇలాంటివి. అండ్ ఈ బైక్ లో ఉన్న మాక్సిమం పవర్ మనం యూటిలైజ్ చేసుకోవాలంటే స్పోర్ట్ మోడ్ లో యూజ్ చేస్తేనే మాక్సిమం పవర్ అనేది బయటకు వస్తుంది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్, ఈ బైక్ ని ఎవరు తీసుకోవాలి. ఫస్ట్ మనం NS160 అండ్ N160 గురించి మాట్లాడితే, N160 అనేది మనకు సిటీ కమ్యూటర్ మోటార్ సైకిల్. దాంట్లో ఏంటంటే మనకి 2 వాల్వ్ ఇంజన్ వస్తుంది కాబట్టి లో ఎండ్ నుంచి మిడ్ ఎండ్ పవర్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటది. కానీ టాప్ ఎండ్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయకండి ఆ బైక్ నుంచి. మేము ఎక్కువ సిటీలో తిరుగుతాము, మాకు టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ అనేది అంత అవసరం లేదు, మాకు కొద్దిగా మైలేజ్ కూడా బాగా రావాలి అనుకుంటే N160 అయితే మీరు తీసుకోవచ్చు. సో నేను సిటీలో కొంచెం తక్కువ తిరుగుతాను, నాకు మైలేజ్ తక్కువ వచ్చినా పర్లేదు, టాప్ స్పీడ్స్ అనేది నా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే NS160 అయితే బెస్ట్ బైక్ అని చెప్పాలి. సో మీకు లో ఎండ్ పవర్ ఎక్కువ కావాలి అంటే మీరు N160 తీసుకోవచ్చు. అదే మీరు టాప్ ఎండ్ పవర్ ఎక్కువ కావాలంటే NS160 అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. అదే మీకు సెగ్మెంట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ మోటార్ సైకిల్, అలాగే మైలేజ్ కావాలి, లుక్స్ పరంగా బాగుండాలి, ఫ్యామిలీ కంఫర్ట్ ఉండాలి, అలాగే మనకు సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కానీ ఎక్కువ ఫీచర్స్ ఉండాలి అనుకుంటే మీరు అపాచీ 160 4V అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ బైక్ నుంచి మీకు మైలేజ్ కొంచెం ఎక్కువ రావాలి అనుకుంటే సిటీలో మీరు రెయిన్ ఇంకా అర్బన్ మోడ్ యూజ్ చేస్తే కొద్దిగా మైలేజ్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదే మిడ్ ఎండ్ నుంచి టాప్ ఎండ్ పవర్ ఏదైతే ఉందో అదైతే క్రేజీ ఉంటుంది ఈ బైక్ లో. కానీ దీంట్లో నాకు అనిపించే నెగిటివ్ పాయింట్ ఏంటంటే N160 తో కంపేర్ చేసుకుంటే మనకు సర్వీస్ నెట్వర్క్ అనేది కొద్దిగా ఇష్యూ అవ్వచ్చు. అండ్ బ్రేక్స్ కూడా అంత టాప్ నాచ్ అయితే లేవు. ఈ బైక్ లో బ్రేక్స్ అనేది బాగున్నప్పటికీ బ్రేకింగ్ బైట్ కానీ బ్రేకింగ్ రెస్పాన్స్ కానీ N160 తో కంపేర్ చేసుకుంటే నాకు కొద్దిగా తక్కువ అనిపించింది. సో నేను N160 డ్రైవ్ చేశాను, అలాగే అపాచీ కూడా డ్రైవ్ చేశాను కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో బజాజ్ మోటార్ సైకిల్స్ తో కంపేర్ చేసుకుంటే టీవీఎస్ మనకు సర్వీస్ నెట్వర్క్ అనేది కొద్దిగా ఇష్యూ ఉంది. సో సర్వీస్ నెట్వర్క్ అండ్ N160 తో కంపేర్ చేసుకుంటే బ్రేకింగ్ బైట్ అనేది కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ మనకు ఈ ప్రైస్ రేంజ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మోటార్ సైకిల్ అని చెప్పాలి ఈ బైక్ అయితే. సో మీరు 160cc సెగ్మెంట్ లో N160 తీసుకుంటారా, అపాచీ తీసుకుంటారా, NS160 తీసుకుంటారా, మీరు కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియోని నియర్ బై ఆదిలాబాద్ చూస్తూ టీవీఎస్ నుంచి ఏ ప్రొడక్ట్ అన్నా తీసుకుందాం అనుకుంటే వినే టీవీఎస్ ఆదిలాబాద్ వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. మొబైల్ నంబర్స్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి.